కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు అని ఇలా మేము కట్టిన ఇళ్లకు రంగులు వేస్తున్నాడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఇవాళ ఆ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పి నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఇంకా 2.5 ఏళ్ళు మాత్రమే మిగిలింది నీకు. చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయి, అంతేగాని పేదల గూళ్ళు కొడతాం ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు నోరు లేనోళ్ళు కదా ఏం చేస్తారు అనుకుంటే హైదరాబాద్లో ఉండే కేసీఆర్ గారి సైన్యం, హైదరాబాద్లో ఉండే బీఆర్ఎస్ దళం మేమందరం కూడా నీ బుల్డోజర్లకు అడ్డం వస్తామనే మాట కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, విధ్వంసం కాదు నిర్మాణం జరగాలి. మీరు సుందరీకరణ చేయాలనుకుంటే కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, మేము కూడా మద్దతు ఇస్తాం. మా మల్లారెడ్డి గారు చెప్తున్నారు ఇంతకుముందు, ఇక వాళ్ళకి చేత కాకపోతే అప్పచెప్పమని సార్ మనమే చేద్దామంటుండు. వాళ్ళకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు నీకు చేత కాకపోతే మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో మేము చేసి చూపెడతాం. మా సుధీర్ రెడ్డికి అప్పచెప్పు, మేము చేసి చూపెడతాం. నీకు అంత ఇబ్బంది ఉంటే నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపెట్టే బాధ్యత మాది, సవాల్గా స్వీకరిస్తాం. చేసి చూపెట్టి మళ్ళా హైదరాబాద్ ప్రజల చేతుల్లో పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ